రామభక్త హనుమంతుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా తునిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, అన్న సమారాధన కార్యక్రమాలు భక్తి శ్రద్ధల నడుమ సాగాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో. శ్రీరామదూతం శరణం ప్రపద్యే అంటూ భక్తి నినాదాలతో తుని పట్నం మారుమోగిపోయింది. భక్తి, బలం, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచిన మహాభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవాన్ని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో కొండవారుపేట, చారిత్రక ఆంజనేయ స్వామి గుడి, రామా థియేటర్ సెంటర్, రామకృష్ణ కాలనీ తదితర ప్రాంతాల్లో శ్రీరామ భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తాంజనేయ కోవెల వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుడి దర్శిస్తే ధైర్యం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు. హనుమంతుడు కేవలం బలానికి ప్రతీక మాత్రమే కాదని జ్ఞానం, వినయం, భక్తి, ధైర్యం కలిసిన మహోన్నత వ్యక్తిత్వం అని భక్తులు కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ భక్తాంజనేయ స్వామి స్వీట్ స్టాల్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. అలాగే కొండవారిపేట శ్రీ శ్రీ వీరాంజనేయ యూత్ అధ్యక్షులు దేవారపు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో కూడా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాల సుధీర్, ఏనుగుపల్లి శ్రీను, నక్క రాజ్ కుమార్, తుమ్మలపల్లి నాని, మోర్త రామాయణ, అంబేద్కర్, మదర్ తెరీసా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి పేరైన మా జయమార్తి స్వీట్స్ మా స్వామివారి పేరే మా షాప్ పేరు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారు మాకు అన్నదానం చేసే అవకాశం మాకు కల్పించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 3,000-4,000 మందికి పెట్టడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి సంవత్సరం స్వామివారు మాకు ఈ విధంగా కలిగించే అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై హనుమాన్. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జయమార్తి స్వీట్స్ అండ్ బేకరీ యాజమాన్యం వారు ఈ ప్రసిద్ధి చెందినటువంటి తునిపట్నంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. 2020లో ఈ గుడి పెట్టడం జరిగింది. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఈ గుడి చేసి హనుమాన్ జయంతి చేస్తున్నామండి. ప్రతిసారి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక 1,500 మందికి మినిమం అన్నదానం చేస్తూ, అలాగే పేటలోని ఉన్న వాళ్ళందరికీ హిందూ సంప్రదాయం గురించి తెలియపరుచుతూ, ఇలాగే యూత్ మా సంఘం తరఫున అందరూ సపోర్ట్ చేస్తూ, మా సంఘం వాళ్ళందరూ సాయం చేస్తూ కొండవారిపేట నుంచి ఇలాగ హనుమాన్ జయంతి చేసి అందరికీ హిందూ సంప్రదాయాన్ని తెలియపరచడం చేస్తున్నామండి. జై శ్రీరామ్. మన కొండవారిపేట గ్రామంలో తూమి పక్కనే ఉన్న మన ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామిని అనే నామకరణంతో స్వామివారి గత 3 సంవత్సరాలుగా, అంతకుముందు కూడా కుర్రోళ్ళు అందరూ కూడా మన కొండవారిపేట గ్రామ ప్రజలందరూ కూడా చేయడం జరిగింది. ఈ రోజున ఇటువంటి పురగ్రామాల పక్కన హిందూ బంధువులందరూ కూడా దూరం అవుతున్న ఈ రోజుల్లో హిందువులందరూ ఒక తాటి మీదకి రావాలని ఆ సంకల్పంతో మన గౌరీ శంకర్ కానివ్వండి, వారి మిత్ర బృందం అందరూ కూడా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సౌజన్యంతో హిందూ బంధువులందరినీ ఏకం చేయాలనే సంకల్పంతో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయం దగ్గర ప్రతి హనుమాన్ జయంతి అంటే స్వామివారి యొక్క పుట్టినరోజు మనకి దక్షిణాదిలో ఈ సమయంలో చేస్తాం. అలాగే ఉత్తరాదిలో అయితే పోయిన నెలలో చేయడం జరిగింది. వారు అక్కడ అటువైపు చేయడం జరుగుతుందండి. మనకి ఇప్పుడు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హనుమాన్ జయంతి కార్యక్రమానికి వీరందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో హిందూ బంధువులందరూ కలిపి ఒక ఏకతాటి మీదకు వచ్చినవే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వేలాది మందికి అన్న ప్రసాద వితరణ కూడా కార్యక్రమం చేయడం, అందరికీ కూడా భక్తులందరినీ కూడా, అలాగే హిందువులో ఐక్యత్వం చేయడానికి ముందుకు వచ్చిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. Tandava News. For more updates, like, share and subscribe.